ఒకసారి ఊహించండి, ఇప్పుడే ఆకాశం తెరుచుకొని దేవుళ్ళు భూమిపైకి దిగితే మన లైఫ్ ఎలా మారుతుంది? టెక్నాలజీ ఎలా ఉంటుంది? మనం ఇప్పటికీ ఇలా ఉంటామా లేక పూర్తిగా మారిపోతామా? భూమి ఎలా ఉంటుందో చూద్దాం. దేవుళ్ళు నిజంగా ఉన్న ప్రపంచంలో న్యాయం వెంటనే జరిగేది. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే శిక్ష, కోర్టులు, కేసులు, సంవత్సరాల జడ్జిమెంట్ ఉండేది కాదు. ప్రకృతి కూడా పూర్తిగా బ్యాలెన్స్ లో ఉండేది. వర్షాలు సరైన టైంలో పడేవి, పంటలు ఎప్పుడు ఫెయిల్ కావు. అలాగే యుద్ధాలు ఆల్మోస్ట్ ఉండవు, ఎందుకంటే దేవుళ్ళు ప్రత్యక్షంగా ఆపేస్తారు. దేవుళ్ళు ఉంటే ఏం చేసేవారంటే చూద్దాం. ఊహించండి, శివుడు అయితే స్వయంగా భూమిపై ఉంటే ఆయన యోగా ధ్యానం ప్రపంచానికి నేర్పిస్తాడు. విష్ణువు అయితే ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్ళి పరిష్కరిస్తారు. ఇంకా లక్ష్మీదేవి ఉంటే పేదరికం అనే పదం కూడా ఉండకపోవచ్చు. అంటే మనం ఇప్పుడు దేవుళ్ళ కోసం ప్రార్థిస్తాం, అప్పుడు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడే ఛాన్స్ ఉండేది. టెక్నాలజీ ఎలా ఉండేదో చూద్దాం. ఇప్పుడు మనం ఫోన్లో ఇంటర్నెట్ వాడుతున్నాం, కానీ దేవుళ్ళు ఉన్న ప్రపంచంలో టెక్నాలజీ ఇలా ఉండేది. ఆలోచనతోనే మాట్లాడే కమ్యూనికేషన్, ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళే టెలిపోర్ట్రేషన్, ఎనర్జీతో పనిచేసే డివైజులు. ఉదాహరణకి పుష్పక విమానం లాంటి ఫ్లయింగ్ వాహనాలు కామన్ అయ్యేవి. అలాగే బ్రహ్మాస్త్ర లాంటి పవర్ఫుల్ టెక్నాలజీ కేవలం నియంత్రణలో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది. ఇంకా మనుషుల జీవితం ఎలా ఉంటుందంటే, మనుషుల జీవితం పూర్తిగా మారిపోతుంది. భయం కాదు, గౌరవం ఎక్కువ. చెడు చేసే ఆలోచన కూడా తగ్గిపోయేది. కానీ ఒక ట్విస్ట్ ఉంది, మనకు ఫ్రీడమ్ తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుళ్ళు నేరుగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. దేవుళ్ళు మనతో కనిపించకపోవడం మనకు స్వేచ్ఛ ఇవ్వడానికి కావచ్చా, మనమే నిర్ణయాలు తీసుకోవడానికి, మనమే మంచి చెడు తెలుసుకోవడానికి కావచ్చా? నిజానికి బహుశా దేవుళ్ళు బయట కంటే మనలో ఉంటే ప్రపంచం ఇంకా బాగుండేదేమో. దేవుళ్ళు నిజంగా ఈ ప్రపంచంలో ఉంటే మన జీవితం ఎలా ఉండేదో ఇప్పుడు చూశారు కదా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.